హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ జాను. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. మరి లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేసేద్దామా? టీమిండియా ఆల్రౌండర్ జడేజా భారత్ తరపున 80 టెస్టు మ్యాచ్లు ఆడాడు. ఈసారి 118 ఇన్నింగ్స్లలో 4 సెంచరీలు, 22 అర్ధ సెంచరీలతో మొత్తం 3370 పరుగులు చేశాడు. బౌలింగ్లోనూ 323 వికెట్లు తీశాడు. తాజాగా 36 ఏళ్ల జడేజా టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలకాలని నోటీసు ఇచ్చాడు. టీమిండియా ఆల్రౌండర్ జడేజా టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నాడా? ఇలాంటి ప్రశ్న లేవనెత్తడానికి కారణం ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో ఒకటి. అది కూడా చివరి టెస్ట్ మ్యాచ్లో ధరించిన జెర్సీ ఫోటో కావడం గమనార్హం. సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు పింక్ జెర్సీలో ఆడింది. ఒక వారం తర్వాత జడేజా ఇప్పుడు ఆ జెర్సీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలానే ఈ ఫోటోకు ట్యాగ్ లైన్ కూడా పెట్టకపోవడం విశేషం. సాధారణంగా జడేజా తన పునరాగమనాన్ని ప్రకటించేటప్పుడు జెర్సీ ఫోటోలను పంచుకునేవాడు. అంతకు ముందు జెర్సీ ఫోటోను పంచుకుంటూ అతను గాయం తర్వాత టెస్ట్ క్రికెట్కు తిరిగి వస్తున్నట్లు చెప్పాడు. అయితే ఈసారి జడేజా ఎలాంటి క్యాప్షన్లు లేకుండా టెస్ట్ జెర్సీ ఫోటోను మాత్రమే షేర్ చేశాడు. ఆ తర్వాత జడేజా టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నారా అనే ప్రశ్న తలెత్తింది. ఎందుకంటే ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ జాబితాలో జడేజా కూడా ఉన్నాడా అనేది ప్రశ్నగా మారింది. ఎందుకంటే 36 ఏళ్ల జడేజా ఇప్పటికే T20 క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు భారత టెస్ట్ జట్టులోని సీనియర్ ఆటగాళ్లలో జడేజా ఒకడు. దీంతో ఇంగ్లాండ్తో జరిగే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు జడేజాను పరిగణలోనికి తీసుకునే అవకాశం లేదు. దీనిపై స్పష్టమైన సూచన లభించిన నేపథ్యంలో జడేజా తాను ధరించిన చివరి టెస్ట్ జెర్సీ ఫోటోను షేర్ చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి జూన్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్కు టీమిండియా సీనియర్ ఆటగాళ్లు దూరం కావడం ఖాయం. మరి ఈ సీనియర్లలో 36 ఏళ్ల జడేజా కూడా ఉంటాడా లేదా అనేది చూడాలి. జడేజా టెస్ట్ కెరీర్ టీమిండియా తరపున 80 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఈసారి 118 ఇన్నింగ్స్లలో బ్యాటింగ్ చేసి 4 సెంచరీలు, 22 అర్ధ సెంచరీలతో 3370 పరుగులు చేశాడు. అలానే అతను 150 ఇన్నింగ్స్లలో బౌలింగ్ చేసి 323 వికెట్లను తీసుకున్నాడు. మీలో ఎంతమందికి జడ్డు అంటే ఇష్టమో కింద కామెంట్స్లో నాతో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఇస్ జాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.